ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యోగ నరసింహస్వామిగా కళ్యాణ వెంకటేశ్వరుడి కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి సింహ వాహనం. కామాక్షి కపిలేశ్వరులకు సూర్యప్రభ వాహనం. కపిలతీర్థంలో వార్షిక బ్రహ్మోత్సవ వైభవం. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ చక్కని ఏర్పాట్లు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి నీరాజనం. నారాయణవనంలో శ్రీ పద్మావతి దేవికి ఊంజల సేవ కైంకర్యం. సింహవాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు చిద్విలాసంగా కొలువుతీరి భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం స్వామివారు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శ్రీ యోగ నారసింహ రూపంలో సింహ వాహనంపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. కోలాటాలు, చండీ వాద్యాలు, కళా ప్రదర్శనలు, గోవిందనామస్మరణల నడుమ స్వామివారి వాహన సేవ కనువిందుగా సాగింది. తిరుపతిలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు సూర్యప్రభ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో ఆది దంపతులు ఆరోగ్యప్రదాత సూర్య భగవానుడిపై వేంచేసి తిరుపతి పురవీధుల్లో ఊరేగారు. చండీ వాద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల వాహన సేవను తిలకించిన తిరునగరి వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.
అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. స్నానపీఠంపై వేంచేసిన శ్రీ సోమస్కందమూర్తికి, కామాక్షిదేవికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తిరుమలలో ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించామని, లక్షలాది మంది భక్తులకు అన్నపానీయాలను అందించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ భవనంలో శనివారం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, స్విమ్స్లోని పద్మావతి జనరల్ ఆసుపత్రిలో నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలియజేస్తూ తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. 4 మాడా వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శ్రీ శేషాచలాధీశుని వైభవంగా తిలకించి ధరించారు. వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు నిరంతరంగా అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించడం జరిగింది. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేకు, శ్రీవాణి, టూరిజం, కోటా, వర్చువల్ సేవలు, ఎస్సీడీ 300 రూపాయల టికెట్లు తగ్గించడం జరుగుతుంది. తిరుమలలో దాదాపు 7,500 గదులున్నాయి. వీటిలో 45,000 మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంటుంది. దాదాపు 85% గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తూ ఉన్నాం. వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్య అన్నదానాన్ని పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భక్తులు ఎవరైతే గోవిందరాజ స్వామి వారి దర్శనం చేసుకుంటారో వారికి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకొచ్చినటువంటి భక్తులకు 2,000 మందికి ఇక్కడ భోజన సౌకర్యం ఉంటుంది. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభమైన 2 ఏళ్ల కాలంలోనే 12 గుండె మార్పిడి ఆపరేషన్లు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, 2,485 గుండె ఆపరేషన్లు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందిస్తున్నాం. స్విమ్స్కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, పీడియాట్రిక్స్, ఆప్థామాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. ఆరోగ్యశ్రీకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వైద్య సౌకర్యాలు పొందవచ్చు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్ర పాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.
మార్చి 25న తుంబురుతీర్థ ముక్కోటి ఏకాదశి. ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో మార్చి 20న అమలక ఏకాదశి, మార్చి 25న లక్ష్మీ జయంతి, ఏప్రిల్ 2న శీతాల అష్టమి పూజ నిర్వహిస్తాము. వీటిని ఎస్విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. మార్చి 8వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 9 నుండి 17 వరకు తొండమాన్పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 16 నుంచి 24 వరకు తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అనంతరం పలువురు భక్తులు అందించిన సలహాలను స్వీకరిస్తూ వారి సందేహాలను సావధానంగా వింటూ నివృత్తి చేశారు. ఎక్కువ మంది భక్తులు దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలపై ఈవో ఏవి ధర్మారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నమస్కారం ధనంజయ్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మన తిరుపతిలో ఫిబ్రవరి 24వ తారీఖున తిరుపతి స్థాపితం దినం వచ్చి బాగా చేశారు సార్. చాలా సంతోషం ఉంది. వెరీ గుడ్. ఇంకొక కోరిక ఏమంటే చైర్మన్ గారు మీ యొక్క కలయిక ఎన్నో మంచి విషయాలు చేస్తున్నారు సార్. చాలా సంతోషం సార్. మన ఫౌండర్ అనేసి రామానుజర్ గారు ఫౌండర్. మన టీటీడీలో ఉండే ఆఫీసులు అన్నిట్లో ఫౌండర్ ఆఫ్ ది తిరుపతి అదే రామానుజర్ యొక్క ఫోటో పెడితే ఇంకా మీ పేరు ప్రతిష్ట ఎన్నో చిరకాలం వచ్చి అందరికి తెలుస్తుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీ ప్రకారము వెంకటేశ్వర స్వామి వారి, అమ్మవారి ఫోటోలు మాత్రమే ప్రతి ఆఫీసులో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసులో ఉంటున్నాయండి. రామానుజాచార్యులు కూడా స్వామివారి భక్తులు ఆయన. మరి ఆయన ఫోటో పెట్టుకోవడానికి ఆగమ సలహా మండలి వీళ్ళని అడగాల్సి వస్తుంది. మరి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తప్ప, అమ్మవారి ఫోటో తప్ప ఏ ఫోటోలు కూడా ఇంతవరకు పెట్టలేదు. అది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటాం ధనంజయ్ గారు. నమస్కారం సుధాకర్ గారు. సార్ నమస్కారం సార్. సార్ పోయిన రసత్వం మేము తిరుపతికి వచ్చాం సార్. సార్ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అక్కడ ఉన్న మీకు, మీ సిబ్బంది అందరికీ మాది ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ అండి, మంచి అప్రిషియేషన్ ఇచ్చారు సార్. ఇంకొకటి చిన్న విషయం సార్, మాలాంటి సామాన్య భక్తులకు కూడా స్వామి దగ్గర నుంచి చూడాలనే ఆశ ఉంది సార్. అవును సుధాకర్ గారు, అది అందరికి ఆశ ఉంటుంది సుధాకర్ గారు. సమస్య ఏంటంటే చాలా సార్లు దీనికి నేను సమాధానం చెప్పాను, మళ్ళొకసారి చెప్తాను. తిరుమల ఆలయంలో 3 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయండి. ఒకటి ప్రోటోకాల్ విఐపీలకు కులశేఖరపడి వరకు, అంటే లాస్ట్ పాయింట్ ఎంతవరకు అయితే వెళ్తామో అంతవరకు చాలా తక్కువ మందికి దర్శనం ఇస్తాము. అది ఇలా 45 నిమిషాల నుంచి 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. రెండవదేమో స్నపన మండపం, అంటే దాన్ని కొలువు మండపం కూడా అంటాము. అక్కడ జయ విజయలు దాటి కొద్ది ముందుకు పోయినాక లఘు దర్శనం అంటాం. దాన్ని విఐపి బ్రేక్ వాళ్ళకి ఇస్తాము. తర్వాత మహాలఘు అని జయ విజయల దగ్గర నుంచి 300 రూపీస్, తర్వాత నార్మల్ భక్తులకు అక్కడ నుంచి ఇస్తాము. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే 1985 వరకు ప్రతి ఒక్కరిని కూడా విఐపి తరహాలో ఈ కులశేఖరపడి దగ్గరికి వరకే పంపించారు. ఎందుకంటే అప్పుడు మ్యాక్సిమం పిలిగ్రిమ్స్ పర్ డే ఒక 8,000 నుంచి 10,000 దాకా ఉండేవారు. కాబట్టి అందరినీ అక్కడికి పంపించేవారు. ఈ పిలిగ్రిమ్స్ సంఖ్య పెరగడం వల్ల అక్కడికి పంపిస్తూ ఉంటే వెయిటింగ్ టైం పెరుగుతుందని చెప్పేసి లఘుకు మార్చారు పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఈవోగా. అప్పుడు దాదాపు 35 నుంచి 40,000 మందికి దర్శనం అయ్యేది. తర్వాత 2004 అప్పటికి పిలిగ్రిమ్స్ సంఖ్య మళ్ళీ విపరీతంగా 60 నుంచి 65,000 వరకు పెరిగింది ప్రతిరోజు. దాంతో వెయిటింగ్ టైం 40 అవర్స్ 50 అవర్స్ పట్టేది. ఆ వెయిటింగ్ టైం తగ్గించాలి అంటే మళ్ళా దర్శనం ఎక్కువ మందికి కల్పించాలి అక్కడ. ఆ ఏర్పాటుతో మహాలఘు అనేటువంటిది కొత్త ప్రక్రియ ఏర్పాటైంది. దాని ద్వారా గంటకు 5,000 మంది దర్శనం చేసుకుంటారు. దాంతో వెయిటింగ్ టైం తగ్గించడం జరిగింది. అంటే వెయిటింగ్ టైం తగ్గించకపోతే వెయిట్ చేస్తున్న భక్తులు గొడవలకు దిగుతున్నారు, అసహనానికి ఫీల్ అవుతున్నారు, అడ్మినిస్ట్రేషన్ కష్టమైపోతుంది. తర్వాత వారికి 40-50 గంటలు ఉండేటప్పుడు వాళ్ళకందరూ కూడా భోజన సౌకర్యాలు, తర్వాత వసతి సౌకర్యాలు, స్నాన సౌకర్యాలు ఇవన్నీ కల్పించడం కూడా టీటీడీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పిలిగ్రిమ్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, టీటీడీకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వివిధ సమయాలలో అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ డెసిషన్ తీసుకొని వెయిటింగ్ టైం తగ్గించడానికి, అదేవిధంగా బెస్ట్ పాసిబుల్ వేళ దర్శనం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే శ్రీవాణిలో కానీ లేదా విఐపి దర్శనంలో ఈ రికమెండేషన్స్ పైన విఐపి దర్శనం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. దాంట్లో కానీ మీరు కనుక
తీసుకోగలిగితే మీరు కొద్దిగా దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించేటువంటి అవకాశం ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అమ్మ తులసి గారు. సార్ జై శ్రీరామ్ సార్. శ్రీరామ్ సార్ యాక్చువల్లీ మేము ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ చాలా వియర్డ్ గా పనిచేస్తుంది సార్. ఎస్పెషల్లీ అంగ ప్రదక్షిణ టికెట్స్ అయితే అసలు జస్ట్ అలా సెకండ్స్ లో అయిపోతున్నాయి, నాట్ ఈవెన్ మినిట్స్, సెకండ్స్ లో అయిపోతున్నాయి. సో అంగ ప్రదక్షిణ కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టికెట్ లైక్ 300 రూపీస్ టికెట్స్ కానీ అకామిడేషన్ కానీ చాలా ఐ మీన్ ఐ డోంట్ నో బగ్ ఉందో లేదో తెలియదు కానీ సార్, బట్ ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్ అనుకుంటున్నాను సార్. అమ్మా ఇది అయిపోవడానికి కారణం ఒకటమ్మా, మీకు అందరికీ తెలుసు ఈ విషయము. డిమాండ్ ఈజ్ వెరీ హై. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. స్వామివారి పైన భక్తి రోజు రోజుకు పెరుగుతుంది. రెండవది భక్తి పెరగటానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే వాళ్ళకు స్వామివారి పైన ఉన్నటువంటి అచంచల భక్తి, స్వామివారికి ఈ ప్రపంచమైన మనుషులపైన ఉన్నటువంటి ఆయన యొక్క ఆశీర్వచనం, దీనివల్ల భక్తి పెరుగుతుంది. రెండవది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థ ఏదైతే ఉందో కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ నేను అన్ని రిలీజియస్ ప్లేసెస్ విజిట్ చేశానమ్మా. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ద బెస్ట్ మేనేజ్డ్ సిస్టమ్. ఇక్కడ పిలిగ్రిమ్స్కు మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. అంటే నేనున్నానని కాదు, ఎవరు ఈవో ఉన్నా, ఏ బోర్డు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మంచి సేవలు అందిస్తుంది. దానివల్ల కూడా రష్ పెరుగుతుందమ్మా, ప్రతిరోజుకు పెరుగుతుంది. దానివల్ల ఆన్లైన్లో పెట్టడమే అందరూ టక్కున బుక్ చేసుకుంటున్నారు. 300 రూపీస్ కానివ్వండి, తర్వాత సీనియర్ సిటిజన్స్ ఆన్లైన్ కానివ్వండి, లేకపోతే ఈ పొర్లు దండాలు ఇప్పుడు మీరు చెప్పారు కదా అంగ ప్రదక్షిణ, అవి కానివ్వండి. టికెట్లు తక్కువ ఉంటాయమ్మా, డిమాండ్ ఈజ్ వెరీ హై. 1:1000 1:10,000 తెలియదు, మరి అంత ఎక్కువ ఉండడం కారణంగా బుకింగ్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. మేము బుకింగ్స్ కూడా ఇప్పుడు క్లౌడ్లో పెడుతున్నాము, ఎందుకంటే మా ఫిజికల్ సర్వర్స్లో పెడితే సర్వర్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి, అంత హిట్స్ వస్తూ ఉన్నాయి. కానీ మా సిస్టమ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎక్కడ కూడా ఏ సమస్య అంటే ఎవరైనా బల్క్ బుకింగ్ కానీ, ఎవరైనా సిస్టమ్ను హ్యాక్ చేసి బుక్ చేసుకోవడం కానీ అవంతా లేవు. త్వరగా చెక్ చేస్తాం మేము. కాబట్టి అందరికీ భక్తులకే టికెట్లు దొరుకుతూ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పైన ఈ క్లౌడ్లో ఆ సీరియల్గా పెడుతూ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే టికెట్ దొరుకుతున్నాయమ్మా. మీరు ట్రై చేయండి, భగవంతుని ఆశీస్సులతో ఖచ్చితంగా మీకు టికెట్ దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖకుమార్, సిఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలు, రత్నకంఠహారాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అర్చకులు అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ అమ్మవారి ఊరేగింపు అత్యంత కోలాహలంగా సాగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాదరాయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా యాగమండపంలో ప్రత్యేకంగా వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ వేద పండితులు శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ మహాయాగాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో యాగ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వారపు సేవలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి దివ్యమంగళమూర్తికి చూడచక్కటి అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవను వేడుకగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. చిత్తూరు నగరంలోని బజారు వీధిలో 300 సంవత్సరాల క్రితం కొలువై పూజలు అందుకుంటున్న శ్రీ శివషణ్ముగ సుందర వినాయక స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో వెలిసిన శ్రీ సుందర వినాయక స్వామివారికి, మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారికి, శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి అలంకారాన్ని చేశారు. స్వామివార్లను అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం 108 కలశాలను, 108 శంఖాలను మండపంలో కొలువు తీర్చి విశేష పూజలు చేశారు. ఆపై మహాగణపతి, శివగాయత్రి, శ్రీ సూక్త, శ్రీ సుబ్రహ్మణ్య, ఆదిత్యాది నవగ్రహ వాస్తు హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నవాజ్పల్లి గ్రామంలో వేంచేసిన పూర్ణగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా కళ్యాణ మండపంలో వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కడపలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులకు కళ్యాణం జరిగింది. ప్రత్యేక వేదికపై పార్వతీ సమేత శ్రీ విరూపాక్షేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, ముత్యాల తలంబరాలు, మాల మార్పిడితో కనువిందుగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి ఉత్సవ కాంతుల్లో మెరిసింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళమ్మ వారికి వైభవపేతంగా ఊంజల సేవ జరిగింది. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ మాడవీధుల్లో తిరుచి సేవ జరిపారు. ఆపై అద్దాల మండపంలో ఊయలపై అమ్మవారిని కొలువు తీర్చి వైభవపేతంగా ఊంజల సేవ నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ మీనాక్షి అమ్మవారిని, శ్రీ సుందర వినాయక స్వామివారిని, శ్రీ వళ్ళీ దేవసేన సమేత
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను విశేష అలంకరణలతో అధికార నంది వాహనంపై వేంచేపు చేసి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం మహామంగళ హారతులు అందజేసి నగర వీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాగస్వరూపంలోని శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తికి పరిమళ భరిత ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత సుగంధ పుష్పమాలను రత్నాభరణాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో శ్రీరామకోటి 92వ వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనగాష్టమి వ్రతాలను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. వేదికపై అనగా మహాలక్ష్మీదేవి సమేత శ్రీ గురుదత్తాత్రేయుల వారిని కొలువు తీర్చి పూజలు చేశారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలు పూర్తి చేయించి శాస్త్రోక్తంగా అనగాష్టమి వ్రతాలను ఆచరింపచేశారు. నంద్యాలలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి శ్రీ మహాలక్ష్మి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉత్సవమూర్తులకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో దివ్యంగా అలంకరణలు చేసి అష్టోత్తరాలతో అర్చించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 59,646 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,938 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,86,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.